నమస్కారం జీటీపీఎల్ నమస్కారం వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:30 తదుపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి 12:17 తదుపరి రేవతి వర్జం ఉదయం 10:29 నుంచి 12:01 దుర్ముహూర్తం ఉదయం 11:46 నుంచి 12:37 అమృత గడియలు రాత్రి 7:41 నుంచి 9:13 రావుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:35. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే నీట్ రద్దు ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో ఎన్టీఏ అసాధారణ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు సిబిఐకి అప్పగింత కేసు నమోదు. నాసిక్లో ఒకరిని అరెస్ట్ చేశారు. 23 లక్షల మందికి మళ్లీ పరీక్ష వారం 10 రోజుల్లో కొత్త షెడ్యూల్ పూర్తి బాధ్యత మాదే అంటూ ఎన్టీఏ డీజీ తెలిపారు. ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్. పదే తప్పులు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరో వార్త చూస్తే రాష్ట్రంలో 71,304 మంది కష్టం వృధా అయింది అంటూ నీట్ యూజీ 2026 రద్దు కావడంతో రాష్ట్రంలోని 70,000 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ప్రభావం పడనుంది వారిపైన అని చెప్పేసి వారు పడ్డ కష్టం ఏదైతే వృధా అయిపోయిందని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ధాన్యం సేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి అని చెప్పేసి మరో హెడ్లైన్ ఇచ్చారు. దానికి సంబంధించిన వివరాలు చూసుకుంటే నిర్లక్ష్యంగా ఉంటే కలెక్టర్ల పైన చర్యలు తీసుకుంటామంటున్నారు. గోడాన్ల సమస్య ఉన్న చోట తాత్కాలికంగా ఏర్పాట్లు ఏమైనా చేయండి అని చెప్పేసి సూచిస్తున్నారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి పలు సూచనలు తెలియజేశారు. ఇప్పటికే 25.78 లక్షల టన్నులు ధాన్యాన్ని సేకరించారు. కొన్ని జిల్లాలో మిల్లర్లు నిరాసక్తితో ఉండడం వల్ల నిల్వ సమస్యలు ఏర్పడ్డాయి. సీఎంకు నివేదించినారు. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఉన్నతాధికారులకి సమర్పించడం జరిగిందని చెప్పేసి వార్త ఇచ్చారు. హిమంత 2.0 వరుసగా రెండోసారి వరించిన అస్సాం ముఖ్యమంత్రి పదవి రెండోసారి హిమంత్కు వరించింది. వేదికగా విశ్వశర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ అమిత్ షా దీనికి హాజరు కావడం జరిగింది. మరో వార్త చూస్తే జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ అనేది ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. రాజధానిలో 2 పడకల గదుల ఇళ్లపై ప్రత్యేక డ్రైవ్ మంత్రి పొంగులేటి వెల్లడించారు. అన్నా డీఎంకేలో చీలిక విజయ్కు మద్దతు ఇస్తున్నట్లు వేలుమణి షణ్ముగ వర్గం ప్రకటన. వారితో ముఖ్యమంత్రి భేటీ వేర్వేరుగా స్పీకర్ను కలిసిన 2 వర్గాలు. తెలంగాణకు 21 ఏపీకి 10 టీఎంసీలు ఆగస్టు 15 వరకు కృష్ణా జలాల వినియోగంపై అంగీకారం. వేసవి తాగునీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఏపీ కోటాకు మించి తీసుకొని మళ్లీ అడుగుతోంది అంటూ తెలంగాణ తెలిపింది. బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తీవ్రమైన లైంగిక దాడి జరిగినట్లు అదనపు సెక్షన్లు జోడింపు. నేడు విచారణకు రావాలని నోటీసులు అందుబాటులో లేని భగీరథ్. దురుద్దేశపూరిత ఆరోపణలతో కేసు హైకోర్టులో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. జిల్లాకు సమస్య వాటిపై ఎలుగెత్తుదాం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న 2 ఏళ్లు పోరాడాలి. డిజిటల్ పద్ధతిలో పార్టీ సభ్యత నమోదు. ముఖ్య నేతలకు భరోసా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవల్లిలో 6 గంటల పాటు సమావేశాన్ని కొనసాగించారు. ఇవి నాలో వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే నీట్ పరీక్ష రద్దయింది. ఆ వార్తని ఇక్కడిచ్చారు. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షని రద్దు చేసింది. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. త్వరలో పరీక్ష తేదీ కూడా ప్రకటిస్తాం. మళ్ళీ అడ్మిట్ కార్డులను కూడా జారీ చేస్తామని వెల్లడించింది. రుసుము చెల్లించకుండానే మరోసారి పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పింది. లీకేజీపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం మాస్టర్ మైండ్ సహా 20 మందిని అదుపులోకి తీసుకున్న రాజస్థాన్ ఎస్ఓజీ గెస్ పేపర్లోని కొన్ని ప్రశ్నలు అసలైన ప్రశ్నపత్రంలో ప్రత్యక్షం. పరీక్షకు 15 రోజుల ముందే కొందరు అభ్యర్థులకు చేరిన గెస్ పేపర్ ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్ అయిందంటూ సందేహాలు సమాధానాలని వార్తనిచ్చారు. ఎన్టీఏకి ఇది కామన్ అంటూ మరో వార్త ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు మనం ఒకసారి చూస్తున్నట్లయితే జాతీయ మోడీ పరీక్షల నిర్వహణలో మరోసారి వైఫల్యం కనిపిస్తోంది. నీట్ రద్దుతో 22.79 లక్షల మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన తెలంగాణలో 71,000 మంది, ఏపీలో 58,000 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులకు ఇతర కోర్సుల ప్రవేశ అవకాశాలపైన ప్రభావం చూపనుంది. 2024లోనూ ఇదే అనుభవం ఏర్పడింది. పరీక్ష ఆన్లైన్లో నిర్వహించడమే పరిష్కారం అంటున్నారు నిపుణులు. మోదీ వార్నింగ్ వణికిన మార్కెట్లు. 2 రోజుల్లో రూపాయలు 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది. క్రూడ్ సేగా మార్కెట్ పతనంతో పాతాళానికి రూపాయి చేరిపోయింది.
అంటే ప్రధాని మోదీ పొదుపు చర్యల పిలుపుతో దేశంలో ప్రకంపనలు మొదలయ్యాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో క్రూడ్ ధర మరింత పైకి చేరింది. నేడో రేపో పెట్రోల్ ధరలు మోత ఖాయమంటున్నారు పరిశీలకులు. మోదీ సూచనలతో ఉపశమనం తాత్కాలికమేనని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. వినియోగం తగ్గితే ఆర్థిక వృద్ధికి దెబ్బ తప్పదంటున్నారు నిపుణులు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు దిక్కుతోచని పరిస్థితి ఉంది. బంగారం కొనాలా వద్దా అని సామాన్య ప్రజల్లో ఆందోళన మొదలైంది. కొనుగోళ్లకు తగ్గించేందుకు దిగుమతి సుంకాలు పెంచే ఛాన్స్ ఉంది. కలెక్టర్లపైన చర్యలకు వెనుకాడం. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ధాన్యం మక్కల కొనుగోళ్ల తీరును పరిశీలించారు. ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. లారీలు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టండి. మిషన్ మోడ్లో పనిచేసి సేకరణ పూర్తి చేయాలని సీఎం తెలిపారు. ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. పాలన చేతకాక కాంగ్రెస్ క్రమంగా కనుమరుగవుతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం. పార్టీ ముఖ్యులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఆ వార్తని ఇక్కడ కూడా ఇచ్చారు. మరో వార్త చూస్తే పోలీసుల అదుపులో మావోయిస్టు కీలక నేత నరహరి జార్ఖండ్లోని సరండా ఫారెస్ట్ నుంచి తెలంగాణ ఎస్ఐబికి టచ్లో ఉన్నారు. జూన్ 2 నుంచేనా ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణంపై రైల్వే బోర్డుకు అందని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు. బోర్డుతో అవగాహన ఒప్పందం కుదరాలన్న దక్షిణ మధ్య రైల్వే. దేవ్జీ ఇంటర్ స్టూడెంట్ 1984-85లో ఫెయిల్ అయిన తెలుగు పరీక్ష నేడు అడ్వాన్స్ సప్లిమెంటరీలో రాసేందుకు బోర్డు ఓకే చెప్పింది. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు 23 టీఎంసీలు 10. వేసవిలో తాగునీటి కోసం 2 రాష్ట్రాలకు కేటాయింపు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటు తెలంగాణకు 23, ఆంధ్రప్రదేశ్కు 10 టీఎంసీలు. 28న టీజీఈహెచ్ సెట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. బాలుడి హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా సాక్షులు 3వ పేపర్లో ఇవ్వడం జరిగింది. అలాగే జూన్ 2న ఇందిరమ్మ 2వ విడతకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ వార్తనిచ్చారు. సీఎంగా హిమంత ప్రమాణం చేశారు. బీజేపీ కూటమికి హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టిన హిమంత బిశ్వ శర్మ అస్సాం సీఎంగా మరోసారి కూడా ప్రమాణం చేశారు. ఆంక్షలు రాబోతున్నాయా? ప్రధాని మోదీ పొదుపు మంత్రం పట్టించిన వేళ దేశంలో ఇంధన వినియోగంపై ఆంక్షలు విధించే అవకాశం ఉందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయట. ఇంధనానికి డోకా లేదు అంటూ చమురు సంక్షోభం ఉన్న భారత్లో 2 నెలలకు పైగా సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి హార్దిక్ చెప్పారు. విజయ్కు చీలిక వర్గం మద్దతు. అన్నాడీఎంకేలో చీలిక ఖాయమైంది. ఆ పార్టీలోని షణ్ముగం వేలుమణిల వర్గం మంగళవారం టీవీకేకి మద్దతు ప్రకటించింది. ఇవి సాక్షుల వార్తలు. అలాగే నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో చూస్తే పెట్రోల్ ధరలు పెరగవని చెప్పను, 4 ఏళ్లుగా పెంచని దేశం మనదే. ఇంధన పొదుపుపై ప్రధాని పిలుపు మెలుకొలుపు. 60 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయంటూ కేంద్ర మంత్రి హార్దిక్ చెప్పారు. దారుణ పరిస్థితులను సిద్ధం కండి. ఇక చెమరు దెబ్బ పడనుంది. ఆదాయానికి మించి ఖర్చు పెట్టొద్దు. ప్రజలకు ఉదయ్ కోటర్ సూచన. 4 రోజుల్లో 17 లక్షల కోట్లు పట్టయ్యాయి. సెన్సెక్స్ 1450 పాయింట్లు పతనమై 23,400 దిగువకు నిఫ్టీ చేరుకోతే. మళ్లీ దాడి చేస్తే అణు యుద్ధమే. యురేనియంను శుద్ధి చేస్తాం. అణ్వ యుద్ధాల తయారీకి సిద్ధం. అమెరికాను హెచ్చరించింది ఇరాన్. నీట్ రద్దు. పేపర్ లీకేజ్ నేపథ్యంలో ఎన్టీఏ నిర్ణయం. అమృతకాలం కాదు, దేశానికి ఇది విషయుగం. నేడే విజయ్ బల పరీక్ష. టీవీకే ప్రభుత్వం గెలుపు ఖాయం. 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు. వారితో విజయ్ ప్రత్యేక భేటీ. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే. ప్రజల మధ్య విభజనను సృష్టిస్తోంది. నన్ను సీఎం చేసేందుకు డీఎంకే అన్నాడీఎంకే ప్రయత్నాలు. భగీరథ్కు నోటీసులు. నేడు విచారణకు తీసుకురావాలని అతని మేనమామకు అందజేత. ఆమె మేజరే, నాపై ఫోక్స్ కేసు పెట్టడం చెల్లదు. కోర్టు నిర్ణయాన్ని చట్టాన్ని గౌరవిస్తామనే వార్తనిచ్చారు. ధాన్యం కొనుగోలు ఆగద్దు. నిర్లక్ష్యం చేసే కలెక్టర్లను వదిలేది లేదు. పనిచేసే వారికే సభ్యత్వం. కష్టకాలంలో జెండా మోసే కార్యకర్తలకి ప్రాధాన్యం. డిజిటల్ సభ్యత నమోదు. క్యూర్కు కొత్త చట్టం. 3 కార్పొరేషన్లు ఒకేలా పన్నులు వసూలు. అనుమతులు. జేహెచ్ఎంసీ చట్టానికి సవరణ. అధికారులకు సీఎం ఆదేశాలు. వచ్చే శాసనసభ సమావేశంలో సవరణ బిల్లు. చెప్పమంటే చేయాలి, చేయగలిగిందే చెప్పాలి. ఎన్నో ప్రాజెక్టులు నా ముద్ర. తొలిసారి ఓడినా ఎన్టీఆర్ ఆదరించారు. రెండోసారి గెలిచాక మంత్రిని చేశారు. తొలిసారి మంత్రి అయి 40 ఏళ్లు. ఆంధ్రజ్యోతికి తుమ్మల ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే పెట్రోల్ రేట్లు పెంచబోమని చెప్పలేం, కానీ ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం 4 మడత పెట్టింది.
అన్నాడీఎంకేలో చీలిక మొదలైంది, ఆ వార్త ఇచ్చారు. 71,000 మందితో సభ్యత నమోదు అంటూ కేసీఆర్ మాట్లాడారు. బండి కొడుకుపై సెక్షన్ 6 జనాగ్రహానికి జెడ్సీ కదిలిన రేవంత్. బాధితురాల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం. భగీరథ్కు నోటీసులు జారీ, నేడు రావాలని పిలుపు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో భగీరథ్ పిటిషన్ వేశారు. క్వింటా వడ్లకు 10 కిలోల కోత, అధికారికంగా 4-5, అనధికారికంగా మరో 5. 20 లక్షలకు నీటి పేపర్. రాజస్థాన్లో లీక్ పరీక్షను రద్దు చేసిన కేంద్రం. కన్సల్టెంట్ల ముసుగులో కొలువుల భర్తీ, శ్రీనిధి నియామకాలపై దుమారం. రైతు డిస్కంలోనూ ఆంధ్ర వాళ్ళే. పగ్గా వేసేందుకు అనేక మంది ఆప్షన్లు. కాలిపోయినవి, కాలం చెల్లినవైనా సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ప్రమాదంపై అనుమానాలు. కానామెట్లో భూ కబ్జా, 2 ఆటో డ్రైవర్లు బలి, ఆర్థిక ఇబ్బందులతో వేర్వేరు చోట్ల ఆత్మహత్య. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो। Growing up, I've always seen men I looked up to in white. At home, functions, important days. White just meant something. It wasn't loud, but it felt like a man who had earned his place. Someone who didn't need attention, but had everyone's respect. Calm, sorted, took care of his people. Walked in quietly, but you knew that he mattered. I think that stayed with me. And it's just not me. Across the South, white is respected that way. So being part of Kingdom of White, it felt like an extension of our culture, an extension of who I am, who we are. गणपति बप्पा मोरया। अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया।
गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया।
गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలోని వార్తలను చూస్తున్నట్లయితే కబ్జాలకు నిలువలై కాలుష్య కాసరలై వేసవిలో నీళ్లు తగ్గగానే చెరువుల్లో వాలిపోతున్న కబ్జాదారులు, పని వారిది జీతం వీరిది, ప్రైవేట్ వ్యక్తులతో విద్యుత్ పనులు, ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బంది, చౌక బియ్యం చీకటి వ్యాపారం, ధర్మవాణి వినిపిస్తారా అనే వార్త ఇచ్చారు. ఇందూరు వనితలు రక్తదాతలు, వ్యర్థాలు తీయగానే కంపు వదిలింది, పంట పెరుగుతుంది, ధర ఒరుగుతుంది, నిజామాబాద్ మార్కెట్కు పెద్ద ఎత్తున ఆమ్చూర్ రాక, ఒంటికైనా రెంటికైనా బయటకే మరుగుదొడ్ల పనులపై వేసవిలోనే దృష్టి పెట్టాలి అనే వార్తనిచ్చారు. ఇందూరు వనితలు రక్తదాతలు, మరమ్మతులు కరువు, మంచిప్ప పెద్ద చెరువు కట్ట దుస్థితి, చెక్కులు అందజేశారు నవీపేటలో, కళాశాలలో యోగా ధ్యాన సాధన, ప్రజాసేవే లక్ష్యం, అందరూ కలిసి నిధులకు ఎరవేసి, మాక్లూరు విండోలో అక్రమాలు, సాగుకి 120 రోజులు విక్రయానికి తప్పనిసరైన ధాన్యం తరుగు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు. ఇక టీజీఆర్పీడీసీఎల్లోకి ఉద్యోగులు పనిచేసేందుకు ఇప్పటికే ఐచ్ఛికాలు అందజేత, సగం పనులు నిర్లక్ష్యానికి ఆనవాలు, రోడ్డు ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం, సనత్ నగర్, వైద్యుడి నిర్లక్ష్యమే చిన్నారి మృతికి కారణమని ఆందోళన, తాళం వేసిన 3 ఇళ్లలో చోరీ జరిగింది బీర్కూర్, హాకీ క్రీడాకారిణికి సిపి అభినందనలు తెలిపారు. బ్యాంకు ఉద్యోగుల మౌన దీక్ష కామారెడ్డి, అప్రమత్తంగా ఉండాలి ఇందల్వై, వెంటనే అరెస్ట్ చేయాలి సిరికొండ, 35 మందికి BAS ప్రవేశాలు ఆవార్తనిచ్చారు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే ఫోన్లు చేస్తే స్పందన లేదు, అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు నాయకులు అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ తదితర అధికారులపై బహిరంగంగానే విమర్శలు. ఈ పరిస్థితి అధికార పార్టీ నాయకులకే ఎక్కువ అంటున్నారు. ఖరీఫ్ ప్రణాళిక ఖరారు, పంట సాగు అంచనా నివేదిక విడుదల చేసిన వ్యవసాయ శాఖ. జిల్లా వ్యాప్తంగా 5.30 లక్షల ఎకరాలు సాగు అవనున్న పంటలు. రీజియన్ పరిధిలో 82 OPRS సర్వీసులు. డిప్యూటీ సీఎంను కలిసిన DFO. బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలి అంటూ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య ఫెవికల్ బంధం. సీట్ విచారణ పేట నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. బాలికపై అఘాయిత్యం జరిగితే 3 నెలల పాటు ఫిర్యాదు తీసుకోలేదెందుకు? బాధితురాలిపైనే ఎదురు కేసులు పెట్టడం దుర్మార్గం. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ధాన్యం సేకరణలో రాష్ట్రంలో మొదటి స్థానం, మొక్కజొన్న కొనుగోలు 88% పూర్తి. వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి నివేదిక ఇచ్చారు. ధాన్యం కొనుగోలుకు ఆటంకాలు కలిగిస్తే చర్యలు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్పై కేసు నమోదు, మిల్లలు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశం. నీట్ రద్దుతో అయోమయం, పరీక్ష మళ్లీ నిర్వహిస్తామన్న NTA, మళ్లీ మంచి మార్కులు వస్తాయో లేదోనని విద్యార్థులు ఆందోళన. పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఇందల్వై, ప్రభుత్వ విత్తనాలని వినియోగించాలి సిరికొండ. డిప్యూటీ సీఎంను కలిసిన DFO. యోగాతో మానసిక ప్రశాంతత, బోర్గంపి అభివృద్ధికి కృషి చేస్తా అంటూ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారు. సంస్కృతికి పెద్దపీట, కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందుతున్న చిన్నారులు. ధాన్యం తరలింపును వేగవంతం చేయాలి, పశువుల అక్రమ రవాణా నిరోధానికి చర్యలు. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో 2 మృతి చెందారు జగన్పల్లి. ఉరేసుకొని ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు కామారెడ్డి. ఇసుక లారీల పట్టివేత ఆర్మూర్. రంకయ్యరావు కేసులో జరిమానా విధించారు ఆర్మూర్లో. హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు. తాళం వేసిన ఇళ్లలో చోరీ జరిగింది బాన్సోడా పరిధిలో. ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడు మృతి, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఇజ్రాల రాకపై నిషేధం, నందిపేట్. బాల సదనం బాలిక అదృశ్యం ఆవార్తనిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ప్రోత్సాహకం ఏది? ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు అందని ప్రభుత్వ నజరానా. ఎన్నికలు ముగిసి 6 నెలలైనా తప్పని ఎదురుచూపులు. గత ప్రభుత్వంలో ప్రకటనలకే పరిమితమైన నజరానా. ఈసారైనా అందుతుందన్న ఆశలో పాలక వర్గాలు. జిల్లాలో 86 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం. పశువుల అక్రమ రవాణాపై పోలీస్ కమిషనర్ తనిఖీ. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద భద్రతా ఏర్పాట్లు పరిశీలన. చట్టవిరుద్ధంగా పశువుల రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి, కలెక్టర్ త్రిపాఠి. అదనపు భారం అంటగడితే సహించేది లేదు. ఎరువులతో పాటు నానో యూరియా కొనాలను
ఎరువులతో పాటు నానో యూరియా కూడా కొనాలి అనడం సరికాదు. ఎగ్దోలిలో ఎరువుల కేంద్రానికి తాళం వేసి రైతులు నిరసన, వ్యవసాయ అధికారి జోక్యంతో సమస్య పరిష్కారమైంది. బండి సంజయ్ కుమార్ని అరెస్ట్ చేయాలి అంటూ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారని వార్తించారు. నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మొదలు కానున్నాయి. కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయాలి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. అన్నదాతకు కరెంటు షాక్, బోధన్ డివిజన్లో 70కి పైగా ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ ఆయిల్ చోరీ, విద్యుత్ సంస్థకు సుమారు ₹1 కోటి నష్టం, రైతుల పాలిట శాపంగా దుండగుల చర్యలు, రక్షణ కల్పించాలని రైతుల మొర. ఎండలోనే ఎదురుచూపులు, మహమ్మద్ నగర్లో బస్ షెల్టర్లు లేక ఇక్కట్లు, ఎండలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి, వడదెబ్బ పారిన ప్రయాణికులు సౌకర్యాలు కల్పించాలని వేడుకోలు. బాల సదన్లో కలకలం, 3 బాలికల పరారు, 2 ఆచూకీ లభ్యం, మరొకరి కోసం గాలింపు. నీట్ రద్దుతో విద్యార్థుల కల్లాలు. జిల్లాలో 3227 మంది భవిత్యంపై నీలినీడలు. వన్యప్రాణులకు తాగునీరు, ఇందల్వై రేంజ్లో సాసర్ పిట్ల ఏర్పాటు, ట్యాంకర్ల సాయంతో నీరు నింపుతున్న అటవీ అధికారులు. వేసవిలో వన్యప్రాణుల రక్షణ ధ్యేయంగా చర్యలు. ఎండలోనే ఎదురుచూపులు, మహమ్మద్ నగర్లో బస్ షెల్టర్ లేక ఇక్కట్లో ఆవార్తను పూర్తి వివరాలతో ఇచ్చారు. ఆలయంలో ఉత్సవాలు, ప్రత్యేక పూజలు చేశారు. వేసవి శిబిరాలను వినియోగించుకోవాలి. 4 రోజులుగా నరకం, సుద్దులం తాండాలో పారిశుద్ధ్యం అధ్వానం, 4 రోజులుగా ఇంట్లో మురికి నీరు పట్టించుకునే అధికారులు అంటున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే త్వరలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా వీజీ గౌడ్, డిజిటల్ రూపంలో కొనసాగుతున్న ప్రక్రియ. ప్రజాపాలనలో రైతుకు కష్టకాలం ఎదురైంది. రైతు భరోసా అందక పోవడంతో అవస్థలు పడుతున్నారు రైతులు. ఇటు ధాన్యం అమ్ముకునేందుకు తీరని తంటాలు పడుతున్నారు. బోనస్ చెల్లింపులు లేక డీలా పడిపోతున్నారు రైతులు. కేసీఆర్ పరిపాలనను కొనియాడుతున్న కర్షక లోకం, రైతులకు అండగా నిలుస్తున్న భారత రాష్ట్ర సమితి నేతలు భగీరథను తప్పించే యత్నం చేస్తున్నారు అంటూ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి భీమ్గల్లో బండి సంజయ్, బండి భగీరథ్ చిత్రపటాలను దహనం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు. నేను పాల్సెట్ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. భగీరథను కఠినంగా శిక్షించాలంటూ POW ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పిట్లరామ మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు సిరికొండ. నీటి కోసం రోడెక్కారు మహిళలు. రామారెడ్డిలో ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. రామారెడ్డి పరిధిలో ఆ వార్త ఇచ్చారు. పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని ముచ్కూర్ జీపీకి తాళం, పంచాయతీ కార్యాలయానికి తరలి వచ్చిన కాంట్రాక్టర్లు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPN.